హాయ్ హలో నమస్తే. ఏంజల్ చక్మా జస్టిస్ టు ఏంజల్ చక్మా అనేటువంటి సోషల్ మీడియాలో జరిగేటువంటి క్యాంపెయిన్ గురించి మాట్లాడుతున్నాం. దాని ముందు వెళ్ళబోయే ముందు ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ జస్టిస్ టు ఏంజల్ చక్మా. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దట్ ఏంజల్ చక్మా అనేటువంటి ఒక 24-year-old MBA స్టూడెంట్ త్రిపుర నుండి, అతను డెహ్రాడూన్, వాళ్ళ నాన్నగారు BSF కానిస్టేబుల్గా డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారు అక్కడ ఫ్యామిలీతో పాటు ఉంటే, ఈ 24-year-old MBA స్టూడెంట్ ఏంజల్ చక్మా అనేటువంటి ఒక త్రిపుర నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి కూరగాయలు కొనుక్కోవటానికి మార్కెట్కి వాళ్ళ అన్న పేరు మైకేల్, అతని పేరు ఏంజల్, వాళ్ళ నాన్న పేరు తరుణ్ చక్మా. వీళ్ళు ముగ్గురు కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్ళారట. కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ తాగిన మత్తులో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ ఉత్తరాఖండ్ పీపుల్ ఉన్నారట. అక్కడ తాగి ఉన్నారట. అక్కడ వైన్ షాప్ దగ్గర, వీళ్ళు అక్కడ వైన్ షాప్ పక్కనే ఉన్న కూరగాయలు కొంటున్నారట. సో వాళ్ళ తాగిన మత్తులో ఉన్న వాళ్ళు ఇతన్ని చూసి ఇతన్ని రేస్ తోటి అబ్యూస్ చేశారట. ఎందుకు రేషియల్ అబ్యూస్ అంటే, నార్త్ ఈస్ట్ పీపుల్ కొద్దిగా చైనీస్ వాళ్ళలాగా జపనీస్ లాగా అనిపిస్తారు. అతన్ని చైనీస్ అని పిలిచారట, చింకీ అని పిలిచారట, మోమో అని పిలిచారట. అతని కోపం వచ్చి మేము చైనీస్ కాదు, మేము ఇండియన్స్ మీ అన్నాడట. అక్కడ వాళ్ళ మధ్య గొడవయ్యి అతన్ని కత్తులు కొడవలతో కొట్టారు. అతన్ని హాస్పిటల్కి వెళ్ళి 17 రోజుల తర్వాత నిన్న చనిపోయాడు. అతను ఆఫ్టర్ 17 days హాస్పిటల్లో తను ప్రాణం కోసం కొట్లాడి చివరికి నిన్న చనిపోయాడు అతను. అది దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ ఏంజల్ చక్మా అనేటువంటి క్యాంపెయిన్ రన్ అవుతుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ పీపుల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ ఉన్న చాలా వివక్షల్లో ఇంకో కొత్త వివక్ష ఇది, కుల వివక్ష. దళితులు కుల వివక్షకు గురవుతూ ఉంటారు. మత వివక్ష, మైనారిటీసు మత వివక్షకు గురవుతూ ఉంటారు. మహిళల మీద అట్రాసిటీస్, మగవాళ్ళ మీద ఉన్నటువంటి అట్రాసిటీస్కి గురవుతుంటారు. రేస్కి సంబంధించి ఈ యొక్క తెగ అంటారు, రేస్కి సంబంధించి కుల దారుణాలు, మత దారుణాలు, జెండర్ దారుణాలు, ఈ యొక్క తెగ దారుణాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడ రిపోర్ట్ అవ్వవు. ఎక్కువగా పోలీస్ స్టేషన్లోకి రావడం కానీ చెప్పడం కానీ, ఒకవేళ వచ్చిన పేపర్లో రావు. ముఖ్యంగా దళితులేమో కుల యొక్క దారుణాలకి గురవుతూ ఉంటారు. క్యాస్ట్ అట్రాసిటీస్ గురవుతుంటారు దళితులు. మహిళలేమో జెండర్ అట్రాసిటీస్ గురవుతుంటారు. మైనారిటీస్ ఏమో రిలీజియన్ అట్రాసిటీస్ గురవుతుంటారు. కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్ పీపుల్ రేషియల్ అట్రాసిటీస్కి గురవుతున్నారు అనడానికి ఇదొక కేసు, ఇదొక నిదర్శనం. ఈ యొక్క ఏంజల్ చక్మాకి సంబంధించినటువంటి 24-year-old స్టూడెంట్ వాజ్ బీటన్ టు డెత్ ఇన్ ఉత్తరాఖండ్ బై ది పీపుల్. వాళ్ళు అక్కడ కత్తులు వాడారట, గొడ్డలు రాడ్డులు వాడారట. వాడి అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారట. తల మీద, కింద, పైన మొత్తం ఆయన స్పైనల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా అక్కడ గ్రాఫిక్ ఎరా అనేటువంటి ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో చేర్పించారట. 17 రోజుల తర్వాత నిన్న అతను చనిపోయాడు. అతన్ని బాడీని నిన్న త్రిపురకి తీసుకొచ్చిన తర్వాత పెద్ద వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అనేది జస్టిస్ టు ఏంజల్ చక్మా అనేటువంటి ఒక పెద్ద ప్రొటెస్టులు చేశారు నిన్న దేశవ్యాప్తంగా. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో. పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టారు. ఆఫ్ కోర్స్ ఆ ఎఫ్ఐఆర్ ముందు అతన్ని కొట్టినప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి మర్డర్ కేసుగా దాన్ని మార్చి వీళ్ళు 5గురిని అరెస్ట్ చేశారట. 5గురు యాక్చువల్గా, వాళ్ళలో 4గురిని అరెస్ట్ చేశారు. అవినాష్ నేగి, సుమిత్ కుమార్, ఆయుష్ బదాని, శౌర్య, వీళ్ళు 4గురు ఉత్తరాఖండ్ అట. సూరజ్ ఖవాజా అనే వ్యక్తి మణిపూర్ అతనట. సూరజ్ ఖవాజా అనే వ్యక్తి మణిపూర్ అట. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అది రేషియల్ అటాక్ కాదు, ఎందుకంటే వాళ్ళు కొట్టిన వాళ్ళలో మణిపూర్ అతను కూడా ఒక అతను ఉన్నాడు. అతను కూడా నార్త్ ఈస్టే కదా, రేషియల్ అయితే మణిపూర్ ఎందుకున్నాడని చెప్పి కొంతమంది వెధవలు తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఓకే, మణిపూర్ వాడు ఉన్నాడు కదా అని చెప్పి రేషియల్ కాదనేట్టు అంటారు. వాడు మిగతా 5గురిలో ఒకడైతే ఆ లోకలోడు ఈయన చైనీసు, చింకీ అని పిలిచి ఉండొచ్చు కదా.
అప్పుడు ఫ్రెండ్ని కొడుతున్నారని మణిపూర్ వాడు వచ్చి ఉండవచ్చు. బట్ అలాగని చెప్పి ఇది క్యాస్ట్ అట్రాసిటీ కాదని ఎట్లా చెప్తారు? గొడవ ఎక్కడ మొదలైంది? వాళ్ళ నాన్నగారు క్లియర్గా చెప్తున్నారు, అతను ఒక్కడ పోలేదు మార్కెట్కి, వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ఇతను ముగ్గురు వెళ్ళారు మార్కెట్కి. ఆ మార్కెట్లో వాళ్ళ నాన్న సమక్షంలోనే కొట్టారు ఇతన్ని. వాళ్ళ నాన్న చెప్తున్నాడు క్లియర్గా, అతన్ని మా వాడిని చైనీస్ అని పిలిచారు, చింకీ అని పిలిచారు, మోమో అని పిలిచారు, అందుకని వాడికి కోపం వచ్చి నేను ఇండియన్ని, నేను చైనీస్ని కాదన్నాడు అని కొట్టారని వాళ్ళ నాన్న చెప్తున్నాడు కదా. ఇట్ ఈస్ కంప్లీట్లీ వాట్ ఈస్ ఏ రేస్ అట్రాసిటీ ఇది. ఓకే, ఇప్పుడు ఆ మెయిన్గా కొట్టినవాడు ఎవడో ఉన్నాడంటే యోగ్య అవస్థి అనేవాడు, వాడు నేపాల్ ఆర్జిన్ అంటేవాడు, వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు, వాడు దొరకలేదు, 25,000 ఇస్తా ఉన్నారు వాడిని పట్టిస్తే. సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా చూపిస్తుంది వీళ్ళందరూ కలిసి కొట్టడం అక్కడ వైన్ షాప్ ముందున సీసీటీవీ ఫుటేజ్. ఓకే, మేజర్గా ఈ నార్త్ ఈస్ట్ ఇండియన్స్లో జనరల్గా వీళ్ళు దీనికి గురవుతూ ఉంటారు. నేను అదే చెప్పింది, దళితులేమో కుల వివక్షకు గురవుతూ ఉంటారు, కులదాడులకు గురవుతుంటారు, ఆడవాళ్ళేమో భర్తలు అంటే మగవాళ్ళ చేతిలో బలవుతూ ఉంటారు, అదే మైనారిటీస్ మొత్తమేమో రిలీజియస్ దాంట్లో క్రిస్టియన్స్ ఇట్లాంటి వాళ్ళని అటాక్ చేయబడుతూ ఉంటారు. బట్ వీళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళు రేషియల్ ప్రాబ్లం ఇది. వీళ్ళు ఈస్ట్ ఏషియన్ దేశాల నుంచి వచ్చినట్టుగా కనిపిస్తారు వీళ్ళు, లైక్ పక్కన ఉన్నటువంటి ఇండోనేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, చైనా, జపాన్ ఇట్లాంటి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నట్టుగా అనిపిస్తారు. బట్ వాళ్ళు మన దేశం వాళ్ళే, దే ఆర్ నార్త్ ఈస్ట్ పీపుల్. ఓకే, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన ఇండియన్స్ విదేశీలాగా కనిపిస్తారు చూడటానికి. అలా విదేశీలాగా కనిపించారని చైనీస్ అది ఇదని అంటూ ఉంటారు. ఓకే, సో అది ఒక పెద్ద రేషియల్ సంబంధించినటువంటి ఒక పెద్ద అట్రాసిటీ. మరి దీని మీద మరి గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ పెట్టాలి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కూడా. ఓకే, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యాడు దాని మీద. హారిఫిక్ హేట్ క్రైమ్ ఫ్యూల్డ్ బై టాక్సిక్ నేరేటివ్స్ అని అతను పోస్ట్ చేశాడు. హిమాంతా బిస్వా శర్మ అస్సాం సీఎం రెస్పాండ్ అయ్యాడు, ఎక్స్ప్రెస్డ్ అవుట్రేజ్ అండ్ కాల్డ్ ఫర్ జస్టిస్. పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ సీఎం, వాళ్ళ రాష్ట్రంలో జరిగింది, నేను మర్డర్ని ఖండిస్తున్నాను, నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని ఉత్తరాఖండ్ సీఎం అన్నాడు. మానిక్ సాహా త్రిపుర సీఎం, ఇతను త్రిపురకు సంబంధించిన వాడు, త్వరో ఇన్వెస్టిగేషన్ చేసి నేను దామీతో మాట్లాడాను, అంటే దామీ ఎవరు, ఉత్తరాఖండ్ సీఎం, అతనితో మాట్లాడాను, త్వరో ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన సీఎం అన్నాడు అని చెప్పారు. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు, అతను కూడా నార్త్ ఈస్ట్ వ్యక్తి, అతను రెస్పాండ్ అయ్యాడు. నార్త్ ఈస్ట్ పీపుల్కి మీద జరిగేటువంటి ఇట్లాంటి ఖండిస్తున్నాము, వాళ్ళకి సేఫ్టీ కోసం కొత్తగా నామ్స్ తీసుకురావాలని అతను ఒక చెప్పాడు కిరణ్ రిజిజు. ఈ గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ ఎంపీ, ఇతను అస్సాం నుంచి, ఇతను ఈ స్టీరియో టైపింగ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ పీపుల్ మీద జరిగేటువంటి అటాక్లు ప్లస్ వాళ్ళని ఫారినర్స్గా చూడటం అనే దాన్ని ఒక ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో తీసుకురావట్లేదు అనేది ఒక రిలీజియస్ గురు సద్గురు కూడా రెస్పాండ్ అయ్యాడు ఆయన, ఇట్లాంటి ఖండిస్తున్నామని. అఫ్కోర్స్ దాంతోపాటు త్రిపుర ఇండిజినస్ స్టూడెంట్స్ ఫెడరేషను, మణిపూర్ స్టూడెంట్స్ ఫెడరేషను, త్రిపుర చక్మా స్టూడెంట్స్ బాడీ ప్రొటెస్ట్ ఇన్ రైట్ డిఫరెంట్ సోషల్ మీడియాలో ఇలాగ జస్టిస్ ఫర్ ఏంజల్ చక్మా అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది, జస్టిస్ ఫర్ ఏంజల్ చక్మా అని. ఓకే, ఇప్పుడు గతంలో ఇదే కాదు, గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇలాగ 2014లో నిడో తాని అనేటువంటి ఒక 19 సంవత్సరాల అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్ని ఢిల్లీలో వీళ్ళని కొట్టి చంపేశారు. అతను కూడా చింకీ అని పిలిచారట, వాళ్ళు కొద్దిగా చింకీలాగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ నార్త్ సౌత్లో జరిగినాయి తక్కువ, బట్ సౌత్లో కూడా జరిగాయి. మన ఆంధ్ర, తెలంగాణ ఇట్లా వీళ్ళు కూడా నార్త్ ఈస్ట్ పీపుల్ చూస్తే వీళ్ళు చైనీస్ అక్కడి నుంచి వచ్చారు అనుకుంటారు వీళ్ళంతా. ఓకే, సో 19 year old అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన నిడో తానియాని చంపేశారు 2014లో ఢిల్లీలో. అదే కాకుండా వీళ్ళ మీద కోవిడ్ టైంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు చైనా నుంచి వచ్చింది కరోనా వైరస్ అని చెప్పి అందరు పుకార్లు వేసింది. అప్పుడు వీళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కదా, బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడ ఉంటారు కదా, ఢిల్లీలో నార్త్ ఈస్ట్ వాళ్ళు సౌత్ నార్త్లో ఉండేటువంటి వాళ్ళని చూసి వీళ్ళు చైనీస్ అనుకొని అరే వీళ్ళ నుంచే కోవిడ్ వచ్చిందని చెప్పి వాళ్ళని అవమానపరిచినటువంటి ఇన్సిడెంట్స్ చాలా రిపోర్ట్ అయినాయి. అప్పుడు కరోనా క్యారియర్స్ అని పిలిచారు వాళ్ళని, ఎవరిని, నార్త్ ఈస్ట్ వాళ్ళని, చైనీస్ లాగా ఉంటారని. వాళ్ళు చైనీస్ కాదు కదా, ఇండియన్స్ కదా వాళ్ళు.
ఓకే 2012 బెంగళూరు ఎక్సోడస్, అక్కడ కొన్ని పుకార్లు వచ్చినాయని చెప్పేసి నార్త్ ఈస్ట్ మైగ్రెంట్స్ మొత్తం పారిపోయారు బెంగళూరు 2012లో బెంగళూరు నుంచి. సౌత్లో జరిగినటువంటి అట్రాసిటీ అది నార్త్ ఈస్ట్ మీద. సో ఇంక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది వన్ కైండ్ ఆఫ్ రేస్ అట్రాసిటీ. సో ఆబ్వియస్లీ ఐ సపోర్ట్ దిస్ ఏంజల్ చక్మా, జస్టిస్ టు ఏంజల్ చక్మా క్యాంపెయిన్ ఎవరైతే ఆన్లైన్ రన్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు పే మై కండోలెన్సెస్ టు ఏంజల్ చక్మా and I support this Justice to Angel Chakma campaign run by this social media activists in support of Angel Chakma. Thank you. Namaskar.